అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసాను. నేను మీ అందరినీ ఈరోజు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను విజయవాడ నుంచి ఢిల్లీ దాకా. నేను విజయవాడ నుంచి ఢిల్లీ దాకా ఎందుకు వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉన్నారా? కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను అప్డేట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటు మన ఛానల్లో ఫుల్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా ఎవ్రీడే కానీ లేదంటే ఆల్టర్నేట్ డేస్ కానీ అప్లోడ్ చేస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేస్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేనైతే ఈరోజు విజయవాడ నుంచి ఢిల్లీ అయితే బయలుదేరిపోయాను. ఎందుకు ఏంటి అనేది అయితే నేను చెప్పేస్తున్నాను. మా చెల్లికి వీసా ఇంటర్వ్యూ ఉంది, సో అందుకని చెప్పైతే నేను మా డాడీ అండ్ మా చెల్లి అయితే స్టార్ట్ అయిపోయాం విజయవాడ నుంచి ఢిల్లీ దాకా. సో నాకు ఎప్పటి నుంచో డోక్లా తినాలి అనిపిస్తుంది. సో నేనైతే ఈ రైల్వే స్టేషన్ దగ్గర తీసుకున్నాను. నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు అసలు డోక్లా తింటే నాకు డోక్ అయితే వచ్చింది. అంత దరిద్రంగా అయితే అనిపించింది. నేను తీసుకున్న డోక్లా అయితే ఏ సమోసానో ఏమైనా తీసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. మీలో ఎంతమందికి డోక్లా అంటే ఇష్టము, అసలు ఎక్కడ తింటే బాగుండిద్ది డోక్లా అనేది చెప్తే నెక్స్ట్ అయితే నేను అక్కడ వెళ్ళినప్పుడు అయితే ట్రై చేస్తాను. నాకైతే నేను తీసుకున్న డోక్లా అయితే తింటే నాకైతే నిజంగా డోక్ అయితే వచ్చింది. అంత దరిద్రంగా అయితే ఉంది. సో అట్లా అయితే మా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. నేను స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ విజయవాడ నుంచి 4కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే 8కి అయితే మేము దిగాము ఢిల్లీలో. సో ఢిల్లీ నుంచి అక్కడ నుంచి మేము రూమ్ అయితే ముందే బుక్ చేసుకున్నాము. సో ఆ రూమ్కి అయితే మేము వెళ్ళిపోయాము. సో ట్రైన్ జర్నీ వచ్చేసరికి అరౌండ్ 22 అవర్స్ కన్నా ఎక్కువే, లైక్ 28 అవర్స్ అయితే మేము ట్రైన్లోనే ఉన్నాము. ఈవినింగ్, నైట్, మార్నింగ్ అండ్ ఈవినింగ్, నెక్స్ట్ డే ఈవినింగ్ అండ్ నైట్ కూడా చూసాము సేమ్ టైంలో. అరౌండ్ 28 అవర్స్ అయితే ఈ జర్నీ అయితే. సో మేము ముందే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అవన్నీ అయితే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాము. సో ముందు నుంచి మా చెల్లికి డౌట్ అయితే ఉంది, అసలు ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అది సక్సెస్ అయిద్దా, సక్సెస్ కాదా, చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఎప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, కానీ మనమైతే ముందుకు వెళ్తేనే అది పాజిటివా నెగిటివ్ అని తెలిసింది. అక్కడే ఉండిపోతే మనకి అది పాజిటివా నెగిటివ్ అనేది తెలియదు కదా. సో మనమైతే బెటర్ ఒక స్టెప్ తీసుకొని దాంట్లో మనకైతే చాలా వేస్ ఉంటాయి, దాంట్లో మనకు నచ్చిన పాత్రలో మనం వెళ్తే మనకైతే సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చింది అని చెప్పి అయితే మోటివేట్ చేసి అయితే తీసుకుని వచ్చేసాము ఢిల్లీ దాకా. సో ఢిల్లీ రోడ్లు అయితే చాలా అంటే చాలా క్లీన్గా అయితే ఉన్నాయి, చాలా బాగుంది. కానీ నాకు ఢిల్లీలో ఎక్కువ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాటికి అయితే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను, ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూస్ అట్లా అయితే జరుగుతున్నాయి. సో బెటర్ ఢిల్లీ కానీ నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ మనమైతే మనీ క్యారీ చేస్తే చాలా బెటర్ అయితే నాకు అనిపించింది ఈ జర్నీలో అయితే. సో ఇలా అయితే మేము ట్రైన్ దిగేసి అక్కడ నుంచి మేమైతే రూమ్ దగ్గరికి వచ్చేసాము. రూమ్లో లగేజ్ మొత్తం పెట్టేసేసి బయటకు వచ్చి స్ట్రీట్ షాపింగ్ లేదంటే ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ తిన్నాము, ఎక్స్ప్లోర్ చేద్దాము. నార్త్ సైడ్ దొరికే నేపాలీ మోమోస్ తిన్నాము. తర్వాత వచ్చేసరికి ఇక్కడ షెజ్వాన్ నూడిల్స్ అండ్ చికెన్ నూడిల్స్ ఇట్లాంటివన్నీ కూడా ట్రై చేసాము. సో మనమైతే చికెన్ తినకూడదు కాబట్టి చికెన్ తినకుండా మనం ప్యూర్ వెజిటేరియన్స్ అయితే అయిపోయాము ఈ ఢిల్లీలో. సో అట్లాగా వీసా ఇంటర్వ్యూకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఆ వీసా ఇంటర్వ్యూలో అయితే ఏం వచ్చింది అనుకుంటున్నాను నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో వీసా ఇంటర్వ్యూలో మా చెల్లి సక్సెస్ అయిందా లేదు అని అంటే ఏం తీసుకుంది అని అయితే చూస్తారు. సో వీసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాము. అమ్మాయిలు అంటే స్ట్రీట్ షాపింగ్కి ముందుంటాం కదా. సో మేము సేమ్ డేనా ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది, సో బెటర్ ఫాస్ట్గా షాపింగ్ అన్నీ చేసేసుకుందాము అని చెప్పి అయితే వచ్చేస్తాము. తను మా చెల్లి అండ్ మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి అయితే వీసా ఇంటర్వ్యూకి వచ్చారు. సో ఇద్దరికి అయితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయిందా లేదు అంటే ఏమైంది అని అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు చూస్తారు. దాంతోపాటు మర్చిపోకుండా అసలు ఏం జరిగింది వీసా ఇంటర్వ్యూలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో స్ట్రీట్ షాపింగ్లో నాకైతే ఢిల్లీలో అన్ని క్లాత్స్ ఏదో రంగురంగులు ముక్కలుగా అతికిచ్చేసుకుంటున్నట్టయితే అనిపించింది నేను వెళ్ళిన స్ట్రీట్ షాపింగ్లో. సో నాకైతే నార్త్ కన్నా మనకి సౌత్ సైడ్లో దొరికే డ్రెస్సెస్ లేదంటే జీన్స్ టాప్స్ అట్లానే బాగుంటాయి అంటే అనిపించింది. నేను తీసుకున్నవి ఒక 2 టాప్స్ వరకు అయితే తీసుకున్నాను. అండ్ దాంతోపాటు కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు ఢిల్లీలో కలెక్షన్ చాలా బాగా నచ్చింది, సో అవి కూడా తీసుకున్నాను. సో ఇట్లా అయితే మా ఈ ఢిల్లీ షాపింగ్ అయితే జరుగుతుంది. మరి మధ్యలో పానీపూరీలు, దహీ వడలు ఇట్లా అన్నీ తింటూ మేమైతే వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి మీరు ఎవరైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు అయితే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. ఈ బర్గర్ దాంట్లో టేస్ట్ బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా వర్త్గా ఉన్నాయి. తినైతే ఈరోజు చికెన్ పాప్కార్న్ అయితే తీసుకుంది. సో చికెన్ పాప్కార్న్ చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది అనేది చెప్తుంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఢిల్లీలో ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళకి సంబంధించిన లొకేషన్ వినిపించేస్తాను, ఒకసారి చెక్ చేసి దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏది తిన్నా తినకపోయినా ఫుడ్ ఖచ్చితంగా మంచి ఫుడ్ ఉంటేనే మనం ఆ డేస్ సర్వైవ్ అవుతాం. లేదు ఫుడ్ సరిగ్గా లేదు అంటే ఆ డే మొత్తం క్లమ్జీగా
డిఫరెంట్ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ ఫుడ్ అన్ని తినేసిన తర్వాత ఇది అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్. ఈ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అరౌండ్ 16 ప్లాట్ఫామ్స్ అయితే చూశాను. మన విజయవాడలో నేను అరౌండ్ 10 ప్లాట్ఫామ్స్ చూసాను. ఈ 16 ప్లాట్ఫామ్స్లో దిగి అక్కడి నుంచి లగేజ్ అవన్నీ చెక్ చేయించుకొని మనం ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేసరికి అరౌండ్ ఒక 20 minutes వాక్ అయితే ఉంది రైల్వే స్టేషన్లో మేము బుక్ చేసుకున్న ట్రైన్ దగ్గరికి వెళ్ళడానికి. అయితే ఎవ్రీ టైం ఫాదర్ అనేవాళ్ళు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు, మన ముందుండి నడిపిస్తూ ఉంటారు. సో అలాగే ఈరోజైతే నేను, మా డాడీ అండ్ మా చెల్లి అయితే ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ మా చెల్లికి జరిగిన వీసా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి అయితే రిటర్న్ అయ్యాము. రిటర్న్ జరిగే రైల్వే స్టేషన్ దగ్గర అయితే నాకు ఈ బ్యూటిఫుల్ మూమెంట్ అయితే అనిపించింది. మదర్ పిల్లలకి ఫీడ్ చేస్తూ ఎంత రిలాక్సింగ్గా అట్లా ఉంటుంది. మదర్ లవ్ నో వన్ క్యాన్ రీప్లేస్ అని అయితే అనిపించింది. సో ఇవన్నీ కూడా మీ అందరికీ షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. సో ఢిల్లీలో దిగిన నేను బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.